ఇంకేంటన్నా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే సార్. సో ప్రాజెక్ట్ అంటే ఏం లేదండి. యాక్చువల్గా మనం ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు అది ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా మీరు బ్యాంకింగ్ డొమైన్ ఏదైనా చెప్పొచ్చు అండి. ఎల్ఐసి చెప్పుకోండి, ఏం పర్లేదు. ఓకే, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ బ్యాంకింగ్ డొమైన్. ఓకే, మై ప్రాజెక్ట్ నేమ్ అని చెప్పండి క్లియర్ కట్గా. మై ప్రాజెక్ట్ నేమ్ ఈస్ ఎల్ఐసి. ఓకే, మీరు ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయినా చెప్పొచ్చు, లేకపోతే డెవాప్స్ అడ్మినిస్ట్రేటర్ అయినా చెప్పొచ్చు. ఓకే, అనిపిస్తుందండి? హలో వంశీ గారు. సార్ కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఓకే, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ డెవాప్స్ అడ్మినిస్ట్రేషన్ అని పెట్టండి. ఇది ప్రాజెక్ట్ పేరు ఎల్ఐసి అని చెప్పండి. అయితే ఎల్ఐసిలో మీరేం చేస్తారంటే, ఎల్ఐసిలో మీ అంటే రోల్స్ అండ్ అంటే ప్రాజెక్ట్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే, సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ టికెటింగ్ టూల్. ఓకే, టికెటింగ్ టూల్ లైక్ సర్వీస్ నో. ఓకే సార్. I will attend client meetings. Okay. I will attend client meetings based on the issue, either P1 ticket or P2 or P3 tickets. Okay, sir. Okay, I am working as a incident tickets. Okay, incident tickets. ఓకే, రిక్వెస్ట్ ఆర్ఐటిఎం అంటే రిక్వెస్ట్లు అనమాట. రిక్వెస్ట్లు అంటే ఇప్పుడు మీకు ఎవరన్నా ఇప్పుడు మీరు కొటేషన్ పంపిమని రిక్వెస్ట్ పంపించారు అనుకోండి, అది రిక్వెస్ట్ అనమాట. ఓకే, అది ఎటువంటి టైప్స్ ఆఫ్ టికెట్స్ మీద పనిచేస్తారు అంటే, ఇన్సిడెంట్స్ అంటే ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అంటే ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్స్ మీకు. ఓకే సార్. ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్స్ డిస్క్, స్పేస్, సర్వర్ హ్యాంగ్ అయిపోయినా. ఓకే సార్. ఓకే, ఇవి ఇన్సిడెంట్స్. లేకపోతే మీకు ఎల్విఎం చెప్పాను చూసారా, ఎల్విఎం. ఎస్ సార్, పార్టిషన్స్, మనం పార్టిషన్స్ ని మిక్స్ చేయటం. డిస్క్ ఇంక్రీజ్ పాయింట్స్. ఎస్. ఓకే, ఇది నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ ని మనము ఒక పార్టిషన్ కింద చేసుకోవటానికి అంతే. ఆర్ఐటిఎంలు అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు అప్లికేషన్ టీం ఉందనుకోండి, అప్లికేషన్ టీం నుంచి రిక్వెస్ట్లు వస్తాయి. ఏ రిక్వెస్ట్లు? లైక్ ఏదన్నా ఇన్స్టాల్ చేయమని, అది ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ, ఒక అప్లికేషన్ టామ్క్యాట్ ఇన్స్టాల్ చేయమను, టామ్క్యాట్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్. తర్వాత వచ్చేసరికి ఏదన్నా కాన్ఫిగరేషన్ ఫైల్ చేంజ్ చేయటము. ఓకే, కాన్ఫిగ్ ఫైల్ చేంజ్. ఓకే, తర్వాత వచ్చేసరికి రీడ్ రైట్ పర్మిషన్. ఇప్పుడు ఒక ఫైల్ ఉందనుకోండి, దానికి రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఇవ్వటము. ఆర్డబ్ల్యూఎక్స్. తర్వాత వచ్చేసరికి సర్వర్ ఏదన్నా హ్యాంగ్ అయిపోయింది అనుకోండి, ఓకే, రీబూట్ చేయటము. ఇలా ఇటువంటి ఇష్యూస్ చెప్పండి. ఓకే, తర్వాత ఇన్సిడెంట్స్ ఆర్ఐటిఎంల మీద ఎగ్జాంపుల్ చెప్పారు. ఓకే, ఇక్కడ ఐ విల్ మీటింగ్ అటెండ్ ఫ్రమ్ ద క్లయింట్ మీటింగ్స్ అంటే బేస్డ్ ఆన్ ద క్లారిటీని బట్టి మనం మీటింగ్స్ అటెండ్ అవుతుందని చెప్పండి. ఓకే సార్. ఓకే, ఇవన్నీ మీ ప్రాజెక్ట్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇది అయిపోయిన తర్వాత ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ 24/7 అని చెప్పి, అంటే 24/7 షిఫ్ట్స్ అని చెప్పి. ఓకే సార్. ఒకవేళ నీకు ఇది ఇబ్బందిగా ఉందంటే షిఫ్ట్స్ అనుకుంటే నువ్వు జనరల్ షిఫ్ట్ అయినా చెప్పి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎల్ఐసి అనేది ఇండియా కంపెనీయే కాబట్టి మాకు 24/7 షిఫ్ట్లు ఉంటాయి. లేదా నువ్వు జనరల్ షిఫ్ట్ వస్తా అన్నా పెద్ద పర్లేదు, ఎందుకంటే జనరల్ షిఫ్ట్లు కూడా ఉంటాయి ఎల్ఐసిలో. నువ్వు ఏది చెప్పుకుంటా నీ ఇష్టం, నీకు కన్వీనియంట్ టైంని బట్టి నువ్వు చెప్పుకో. వాడు షిఫ్ట్ టైమింగ్స్ అడిగితే మాత్రం 6 AM to 3:30 IST, 3:30 PM IST. ఓకే, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి 2 PM to 11 PM IST.
ఓకే. నైట్ షిఫ్ట్స్ వచ్చేసరికి 9:30 PM IST టు ఎర్లీ మార్నింగ్ 6 AM. ఇవి మార్నింగ్, మధ్యాహ్నం, నైట్. ఓకే. సో ఏంటంటే జనరల్ షిఫ్ట్లు అంటే టైమింగ్స్ వచ్చేసరికి మామూలుగా 10 AM టు 7 AM ఏదో ఒకటి చెప్పుకో. ఓకే. అది బిజినెస్ ప్రొడక్షన్ అవర్స్ కాబట్టి మేనేజర్లు వాళ్ళే వస్తారు. 10 AM to 7 PM. అంతే. సో ఇంకా ఇది కాకుండా నువ్వు ప్రాజెక్ట్ గురించి ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. ఇది చాలా ఎక్కువ. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా వీటిలలో? ఇవి కాకుండా ఏమైనా అడిషనల్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా? సార్ ఇక్కడ పైన వచ్చేసరికి మనకి P1, P2, P3 టికెటింగ్స్ అంటే ఏంటి సార్ అక్కడ? P1 అంటేనేమో ఇప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్టైజేషన్ ఉందనుకోండి, ఎంత ఓకే. డిస్క్రిప్టైజేషన్ అనేది మనకి తక్కువ అవ్వట్లేదు. ఓకే. అది అప్లికేషన్ సైడ్ ఇష్యూ ఉంది. సో వాళ్ళ కాల్‌లో తీసుకొని మనం గ్యాదరింగ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. అంటే ఒక నేమ్ అంటే P1 అనేది నేమ్ యాక్చువల్‌గా అంతే. P1 అనేది నేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ LVM డిస్క్రిప్టైజేషన్ కి మీకు స్పేస్ లేదు. స్పేస్ మనం యాక్చువల్‌గా ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? స్టోరేజ్ నుంచి తెచ్చుకుంటాం. ఒకవేళ స్టోరేజ్ కోఆర్డినేషన్ అవ్వకపోతే బాబు దీంట్లో స్టోరేజ్ అయిపోయింది, అప్లికేషన్ టీమ్ వాళ్ళు అర్జెంట్ అంటున్నారు అని చెప్పేసి నువ్వు P2 టికెట్, P3 టికెట్ రైజ్ చేసి నీ అంతట నువ్వు కూడా రైజ్ చేయొచ్చు. ఆరే టీములు నువ్వు కూడా రైజ్ చేయొచ్చు. వేరే టీమ్‌కి రైజ్ చేయొచ్చు. స్టోరేజ్ టీమ్ కనో, అప్లికేషన్ టీమ్ కనో, డేటాబేస్ అక్కడ టీమ్ నేమ్స్ ఉంటాయి. ఎందుకంటే నీకు పోగానే ఫస్ట్ నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ ఇస్తారు దేంట్లో అయినా సరే. ఓకే సార్. KT అంటే ఏంటంటే నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్. ఓకే. ఓకే. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ అని అంటారు. ఓకే. నేను చెప్పింది ఏంటంటే ఇది ప్యూర్ లైనక్స్ డెవాప్స్. ఇదేంటంటే ఇంతకుముందు నీకు డెవాప్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా చెప్పా. ఒకసారి ఉంటాయి చూసుకో. ఇవి కామన్‌గా బ్యాంకింగ్ డొమైన్ చెప్పు, ఇది డెవాప్స్ అడ్మినిస్ట్రేషన్ చెప్పు. రోల్స్ అండ్ వచ్చేసరికి ఇక్కడ జస్ట్ ఇవి చెప్పుకున్నా పర్లేదు. ఇక్కడ ఏంటంటే జస్ట్ టెక్నికల్ టర్మ్స్ మారతాయి అంతే. టెక్నికల్ టర్మ్స్ ఏం మారతాయి? ఇప్పుడు డెవాప్స్‌కి వచ్చేసరికి లైక్ నేను గిట్‌హబ్ లెవెల్‌లో రిపోజిటరీలు మెయింటైన్ చేసేవాడిని. గిట్‌లో నేను బ్యాకప్ తీసుకునేవాడిని. తర్వాత జెన్కిన్స్ డిప్లాయ్‌మెంట్ చేసేవాడిని. తర్వాత ఏదైనా అప్లికేషన్ టీమ్ వాళ్ళు డాకర్‌కి ఏదైనా రిక్వెస్ట్ చేస్తే నేను డాకర్ బ్యాకప్ తీసుకొని మళ్ళీ న్యూ ఇమేజ్ బిల్డ్ చేసేవాడిని. ఓకే సార్. ఓకే. ఇలా సర్వర్ బ్యాకప్స్ మెయింటైన్ చేసుకునేవాడిని అట్లా. ఓకే సార్. ఇది కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని చెప్పు. అంటే మామూలుగా అయితే ప్రస్తుతానికైతే ఏం లేదు సార్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్తేనే ఒక్కోడు ఒక్కొక్క క్వశ్చన్స్ అడుగుతాడండి. ఎందుకంటే మనకేందంటే అవన్నీ తెలియవు కాబట్టి మీరు ఒక వేలో వెళ్ళండి. వాడు ఎన్ని వేలు వెళ్ళినా మీరు ఒక వేలో వెళ్ళండి. ఓకే సార్. దాన్ని బట్టి ఫర్దర్‌గా చూసుకోండి. ఓకే సార్. యాహ్! ఓకే సార్. ఇప్పుడు ఇది అర్థమైంది. ఇది ఒకసారి నాకు టెక్స్ట్ పంపించండి. తర్వాత ఒకసారి ప్రాజెక్ట్స్ మీరు అది పంపిస్తే అది అంటే రెజ్యూమ్‌లో ఎలా పెట్టాలి ఏంటి అనేది ఒకసారి పెట్టాలి కదా సార్, అది కూడా ఒకసారి. రెజ్యూమ్‌లోనా? రెజ్యూమ్‌లో పెట్టాలి కదా సార్. ప్రాజెక్ట్ గురించి రెజ్యూమ్‌లో పెట్టాలి. ప్రాజెక్ట్ గురించి ఏం చేస్తారంటే జస్ట్ LIC అని పెట్టి సార్. LIC డిస్క్రిప్షన్ కొట్టు ఇక్కడ. ఓకే సార్. ఎందుకంటే వాడి డిస్క్రిప్షన్ వస్తది కదా ఇక్కడ. అవును సార్. నువ్వు ఇది పెట్టేసుకో. ఓకే. ఇది పెట్టేసి ఏంటంటే వాడు LIC అంటే మనం LICలో పని చేస్తున్నాం కాబట్టి వాడి స్టోరీ పెడతాడు. లేదు ఒకవేళ నువ్వు ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ పెట్టకుండా జస్ట్ ఇలా రాసేయి. ఇప్పుడు నీకు కొన్ని శాంపిల్ రెజ్యూమ్స్ ఇచ్చా గుర్తుందో లేదో? అవును సార్. దాంట్లో ఏం చేస్తామంటే ఐ యామ్ వర్కింగ్ సో LIC ప్రాజెక్ట్ సిన్స్ 2012 టు సంథింగ్ 2019 సంథింగ్ ఇలా పెట్టేసి జస్ట్. ఓకే. ఏది డిస్క్రిప్షన్ యాడ్ చేయకుండా ఇలా పెట్టేసేయి ఇంకా. ఓకే. అది ఏం పెడతామంటే ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్. ఓకే. ఓకే. ఇన్సూరెన్స్ సెక్టార్ అని చెప్పేసి ఇలా కింద డిస్క్రిప్షన్ రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదు. ఎందుకంటే LIC ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాంకింగ్ డొమైన్, తర్వాత ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇలా పెట్టుకో బ్రో. ఐ యామ్ వర్కింగ్ యాజ్ ఏ సో అండ్ సో LIC ప్రాజెక్ట్ సిన్స్ 2012 టు 2019 అని పెట్టి కింద రోల్స్ రాసేసి ఆల్రెడీ రోల్స్ ఉన్నాయి కదా, ఆ రోల్స్ యాడ్ చేసేసి సరిపోతుంది. ఓకే. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో మీరు రోల్స్ ఇచ్చారు. టికెటింగ్ అండ్ అంతే. ఇవి యాడ్ చేయొద్దు. ఇవి యాడ్ చేయొద్దు. ఇవేంటంటే మీకు ఇంటర్వ్యూ సెక్టార్ లో చెప్పడానికి. మీకు ఆల్రెడీ రెజ్యూమ్ లో షేర్ చేసినప్పుడు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి చూసారా?
అవును. రెజ్యూమ్స్ లో అవి యాడ్ చేసి సరిపోతుంది. ఓకే సార్. ఏంటంటే మీకు అర్థం అవడం కోసం చెప్పా. ఓకే సార్. సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎల్ఐసి ప్రాజెక్ట్ సిన్స్ 2009 పెట్టేసి కింద రెజ్యూమ్ లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని ఇలా పెట్టేసి కాపీ పేస్ట్ చేసి ఓకే సరిపోతుంది. ఓకే సార్. ఓకేనా? ఒకసారి రెజ్యూమ్ నేను మొత్తం చేసి డెవలప్ పంపించు. చేసిన తర్వాత ఒకసారి చేసి పంపించు. ఒకసారి మీకు పంపిస్తాను. ఓకే. ఓకే సార్. ఇది ఒకసారి నాకు రికార్డింగ్ పంపించరా సార్? పంపిస్తాను.